ఏ కాలువలో గ్లాస్ ముంచి నీళ్ళు తెచ్చావు? అవి కాలువ నీళ్ళు కావు, టీయా? ఇందులో పావులో నా పదార్థం వేయాలి తెలుసా? మిల్క్ ఫ్యాట్ ప్రసాద్, నాన్నగారికి మంచిది కాదు. స్వాతి, ఇప్పుడు మీ నాన్నగారికి విరోచనాలు అవుతున్నాయి అనుకో, టాబ్లెట్స్ నేను వేసుకోవచ్చా? అదెలా కుదురుతుంది? ఆయనే వేసుకోవాలి. మరి రసనా నీళ్ళు తాగాల్సింది ఆయన కదా, నాకెందుకు ఇచ్చావు? కొంచెం పాలుంటే తోడు పెట్టేశాను ప్రసాద్. అమ్మా, డికాషన్ చాలా బాగుందమ్మా. కాస్త అల్లం ముక్క తగిలించుంటే అదిరిపోయేది. మావయ్య, ఈ కాలువ నీళ్ళు చూస్తుంటేనే కళ్ళకలగలు వచ్చేలా ఉన్నాయి. మీరంత కమ్మగా ఉందని ఎలా తాగుతున్నారు? పైగా అల్లం ముక్క తగిలించమంటున్నారు. హలో. హా అమ్మా, ఇప్పుడే నాన్నకి టీ ఇచ్చాను. హా. ఆడవాళ్ళు మన కోసం చేసి ఏ చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి ప్రసాద్. అప్పుడే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోతారు. అదోకే మావయ్య, మనం అబద్ధం చెప్పినా నాలుగు అబద్ధం చెప్పదు కదా. తను వెళ్ళిపోయినా కూడా సాంబార్ జురున్నాడు జురుతున్నారు. ఇది నా కూతురు నా కోసం చేసిందయ్యా, కాబట్టి ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. నాకు నచ్చదు. పొరపాటుని తాగితే బాత్రూంలో ధారావాహికే దద్దరిల్లిపోతుంది. ఆఫీస్కి టైం అవుతుంది, నాకెందుకు వచ్చిన గొడవ? ప్రసాద్, కాకినాడ కాజాయే కదా, రూమ్ లో ఉంది, బాగా పిసికేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, చల్లగా బాగుంటుందయ్యా. ప్రసాద్ గారు, ఒక ఆఫీసులో అడ్మినిస్ట్రేషను, ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్, అకౌంటెంట్ ఇంతమంది ఉన్నా ఏది సిస్టమేటిక్గా ఉండదేంటి సార్? రావు గారు, మనకి ఇంగ్లీష్లో సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. కొందరు సరిగ్గానే పని చేస్తారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారు. కొంతమంది బిల్డప్ బ్యాచ్ అయితే ఇంకొంతమంది పనులు పురమాయిస్తూ మేము కూడా పని చేస్తున్నాం అనిపించుకోవడానికి ట్రై చేస్తారు. సార్, రష్ట పట్టేసిన మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఆఫీస్ సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది సార్? మీరే జాతికి చెందినవారు సార్? చిత్త, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అంటే నీది తులరాశమ్మ. క్యా? జోడియాక్ సైన్ లిబ్రా. ఓకే. ఈ సంవత్సరం నీకు అవమానం 7, రాజ్యపూజ్యం కూడా 7. నేను రాజు అవుతాయి. నీ పిండా కూడా అవుతాయి. విన్ తగలడు. ఓ తలగడా, యు మీన్ పిల్లో? కాదమ్మా, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే. నష్టం 11, లాభం 15. అబ్బో, డబ్బులు బాగానే వస్తాయి. శాలరీ పెంచుతాయి? నీ బొంద పెంచుతాయి. నీ కంపెనీలో నువ్వు ఇంకా ఉంటే అడుక్కు తింటాయి. అంతే సార్. ఇవి భయపడేంత పెద్ద రావు గారు, కావమ్మా. ఆ చోద్యం చూసారా? ఈవిడికి తెలుగు రాదు, ఆయనకి హిందీ రాదు, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సార్? తాయి భాష అంటే మీకు తెలుగు వస్తాయి, మాకు హిందీ వస్తాయి, ఇంతే. ఏం లేదమ్మా, శని ప్రభావం పోవాలంటే నల్ల నువ్వుల్ని ఆదివారం తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. సోమవారం శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణం చేసి పూజారికి దానం ఇవ్వాలి, అంతే. ఇంత పెద్ద పారాగ్రాఫ్ బోల్ రే, మేరకు క్యా సమజ్ ఆయేగా? దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటి సార్ గొడవ? ఏదో 100 రూపాయలు ఇస్తానంది కదా అని జాతకం చెబుతున్నాను సార్, దీనికి అర్థమే చావట్లేదు. సాఫ్ట్వేర్ లో సైడ్ బిజినెస్ నాన్న. శాలరీ చాలట్లేదు సార్, అసలే 2 ఫ్యామిలీలు. 2 ఫ్యామిలీసా? ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ये क्या बोल रहा है? He is saying you will get a handsome husband like me. I hate horror movies. I'll be single instead. కత్తి లాంటి మనిషిని పట్టుకుని కాశ్మీర్ అనేసింది ఏంటి సార్? సౌజీ, దీనికి దీని ముగుడు మీద కన్నా నా మీద కాన్సంట్రేషన్ ఎక్కువ. పొద్దున్నే స్వీట్ తింటున్నానని తెలిస్తే సీటీ సింపేద్ది. ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సహసం నా పదం రాజసం నా అనుకోండా. నీ ఎంకమ్మ, నీకు నా వాష్రూమ్లో పని అంటే ఫ్లెష్లు పని చేస్తున్నాయి లేదని టెస్టులు చేస్తున్నా. చివరికి నువ్వు ఇయ్యే చేసుకోవాలి, ఎందుకంటే నిన్నెవడో చేసుకోడు కదా. ఫ్లష్ అవుట్ అయినా బ్రష్ పెట్టి బాత్రూమ్ కూడా కడిగేసావా? అది నువ్వు చేసుకో. అలాగే నువ్వు వెళ్ళి పెనాలిటర్ ఏదో ఇంజిన్ డబ్బా మొహం నువ్వు. So beautiful, so elegant, just looking like a wow. So beautiful, so elegant. అమ్మా, ఐ మైసూర్ పాక్. ఎన్ని నేతి మైసూర్ పాకులు తింటావే మష్రూమ్ మొహందానా? అవి అమ్మ వాళ్ళ కోసం చేసినవి. ముట్టుకున్నావంటే చేతులు ముక్కలు చేసేస్తా. ఎన్నెక్కడ తిన్నానే, ఇప్పుడు నుంచి స్టార్ట్. పాటలు ఊడిపోతాయి స్వీట్ల మీద చేతులేసావంటే. చేసింది తినడానికే కదా ఇది, దీన్ని ఓరక్షణ. హాయ్ హిమచక్క.
హిమజక్క చెప్పవే హిమజక్క ఏంటి పొద్దునే ఫోన్ చేసావు నైట్ మీ ఆయన ఇంటికి రాలేదా? స్పీకర్ పెట్టు. జనరల్ గా అడిగా. చెప్పే. దానికోసమే సూది రెడీ చేయిస్తున్నా. దీని నోటికి స్పీకింగ్ కే కాదు ఈటింగ్ కి కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. సోగొడతా. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? బయటెట్టే పోద్ది. మా ఆయనకి బట్టతలు వచ్చేసింది. సీరియస్ మ్యాటర్. ఫోన్ పెట్టేస్తా. వద్దొద్దు. అయినా భర్తకు బట్టతలిస్తే తరుగు మజూరీ లేకుండా బంగారం చేయించుకున్నంత ఆనందపడాలి గాని గిల్టీ నగలు గిఫ్ట్ గా వచ్చినట్టు గిల్టీగా ఫీల్ అవుతావంటే సాల్ట్ మొహం. అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ ఉండేదని అప్పట్లో అస్సలు ఆగేది కాదు. ఇప్పుడు బాలెట్ చూసి బెడ్ సైడ్ కూడా వెళ్ళట్లేదేమో. ఏమంటావు హిమజక్క? అయితే ఈసారి హృతిక్ రోషన్ లాంటి హెయిర్ సెట్ చేయించవే. విగ్గు అయితే ప్లాంటేషన్ చేయించు. పొలంలో నాట్లేసినట్టు తెగ నాటించేసుకుంటున్నారు ల్యాండ్ ఓనర్స్. ఒప్పుకోపోతే ఓపెన్ ప్లాట్స్ చేసి అమ్మే. అది కూడా చెప్పాక వాళ్ళ హెడ్ మీద బొచ్చు ఉండదు, ప్లగ్ లేకుండా స్విచ్ ఉండదు అని సింక్ లేకుండా మాట్లాడుతున్నాడే. అయినా బాల్డ్ హెడ్ ఉన్న హస్బెండ్ వల్ల నీ హెల్త్ 100% హెల్దీగా ఉంటదే. ఇదేదో మిక్చర్ మాటలు మాట్లాడుతోంది. వచ్చి పిక్చర్ కనపడలా కొట్టవే. నిజమే. ఫ్యూచర్ లో నీకు కూడా ఇలా ఫ్యూజ్ ఎగిరిపోకుండా ఉండాలంటే విను. చెప్పు. భర్తకు బట్టతలు ఉండటం వల్ల వెనకేవతే పడదు. అందువల్ల నీకు హార్ట్ అటాక్ రాదు. 50% హెల్తీ. పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అందరి అటెన్షన్ మీ ఆయన మీద కన్నా నీ మీదే ఉంటది. అప్పుడు నీకు లోపల లోపల హ్యాపీగా ఉంటది. 25% హెల్దీ. బేసికల్ గా భార్యలకి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి భర్తను కొట్టాలంటే బలం సరిపోదు. అదే నువ్వు గుండె మీద 4 పొట్టుకెళ్ళేసావు అనుకో, మెట్ల పక్కన కూర్చొని కుక్కెట్ ఏడుస్తాడు. ఫుల్ హ్యాపీ 100% హెల్దీ. నేను చెప్తా. మగాళ్ళే బుర్ర ఎక్కువ వాడతారు కాబట్టి. ఏ కాదా ఈ ఫోన్లో ఒకటి తెగ మోగుతాయి. బాస్, హలో బాస్. అరా బాస్ అర్జెంట్ గా బయటకు వెళ్ళాలంటే వెంటనే డ్రైవర్ ని పిలిచి కారు తీయమనాలి. ఒకవేళ కారు ఖరాబ్ అయ్యి డ్రైవర్ లీవ్ లో ఉంటే జీతాలు టైంకి ఇచ్చేస్తే లీవ్ లెటర్. అడగగానే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని హెల్ప్ అడగాలి. అందుకే నీకు ఫోన్ చేసింది. తొందరగా కారు వేసుకునరా. మరి అదే సలహా ఇచ్చాం కదా అని సాయం అడిగకూడదు. మా కారు కూడా సర్వీసింగ్ లో ఉంది. అవునక్క, బావకు బట్టతలు రాలేదేంటి? మనోడు బుర్రెక్కు వాడు కదే. ఈయన వల్ల ఇదిగో నా కూడిపోతున్నా. అయినా అందరి మొగుళ్ళకి బట్టతలు వస్తే ఆనందంగా ఉంటది కానీ సొంత మొగుడికి వస్తే చాలా సండాలంగా ఉంటది. రిపేర్ వచ్చిన పేర్లా. ఒకవేళ బావకు వచ్చేస్తే ఏముంది, బట్టలు సర్ది బయటకు పంపేయటమే. నీ కూడిపోతున్నా అంటున్నావు కదా, నీ బట్టలు సర్దేమంటావు ఏంటి? బయటికి పోదిగాని హ్యాపీ. అవును, మీరు వచ్చిన దగ్గర నుంచి నెయ్యి వాసన వస్తుందేంటి కదా? పొద్దు నుంచి నాకు కూడా వస్తుంది. ఏమే డబ్బా నుంచి మళ్ళీ నేతి మైసూర్ పాక్ తీసావా? ఇక్కడే ఉన్నా కదా. ఆయన పొద్దున ఎప్పుడో సగం తిన్నా. మిగతా సగం సోప్ బాక్స్ లో పెట్టా. అంటే మీ సబ్బు అనుకుని నేతి మైసూర్ పాక్ తో ఒళ్ళరు తీసుకున్నారా? నోర్మే, గట్టిగా ఉంటే ఏ ఆయుర్వేదం సబ్బు అక్కడ ఎట్టేవనుకున్నా. అరచేతిలో ఉంటే ఆయుర్వేదం అనుకున్నారు, కళ్ళతో చూస్తే కనపడలేదా? తల మీద షాంపూ ఉంది, కారితే కళ్ళలోకి వస్తుంది. మండు తల్లి మూసుకుందాం అనుకున్నా. అవునులే, గ్రాస్ తో తోమే గేదె బాడీ కదా, రాయి పెట్టి రుద్దినా స్మూత్ గా అనిపిస్తుంది. మూత మీద కొట్టానంటే మొహం నేతి మూకుడు అయిపోతుంది. అయినా నీ తిండికి ఎక్కడ స్థానాలు దొరకలేదంటే స్నానాల గదిలోకి దూరా. ఏం చేయమంటావు మరి? డబ్బా ముట్టుకుంటే దబ్బులెడుతుంది ఇది, అందుకే దొంగ చాటుగా తిన్నా. సడన్ గా పిలిచేసరికి చేతిలో ఉన్నది కథ సోప్ బాక్స్ లో ఎట్టావు. మళ్ళీ వెళ్ళి బ్యాలెన్స్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, నువ్వు మిగల్చలేదు.